నిజమైన భక్తుడు తను తగ్గించుకుంటాడు. గుర్తుపెట్టుకోవాలి, నిజమైన భక్తుడు తను తగ్గించుకుంటాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మీయ సత్యాలను ప్రపంచానికి బోధించిన ఆ ఆత్మల లోకానికి మనకు మార్గంగా వచ్చినటువంటి ప్రభు తను తగ్గించుకుంటేనే కదా పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడు. రైట్. మరి ఎంత తగ్గించుకున్నాడు ఆయన? మనందరి నిమిత్తం దరిద్రుడాయననే మాట ఉంది కదా ఆయన గురించి. మనందరి నిమిత్తం దరిద్రుడాయను. చివరికి మానవులమైన మన పాదాలు కడగడానికి సిద్ధపడిపోయాడు ఆయన. 12 మంది శిష్యులు పాదాలు కడగలేదు. చివరికి తనను అప్పగిస్తానని తెలిసినటువంటి యోధా పాదాలు కూడా కడిగేశాడండి. అబ్బా, మనం చేయగలమండి అలాగా? తెలియకైతే చేసేస్తామేమో అనుకుందాం. యోధా ఆల్రెడీ సంచి పక్కన పెట్టుకున్నాడు, ట్రెజరర్గా పెట్టుకున్నాడు. ఆ కానుకలన్నీ కూడా ఆయనకి ఇస్తుంటే, ఆ చందా కానీ కానుక కానీ ఇస్తుంటే, ఈ సంచి ఎవరి దగ్గర ఉందంటే యోధా దగ్గరే ఉంది. యోధా దొంగ అవుతున్నాడని, దొంగిలిస్తున్నాడని